ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. నీట్ 2024 రాస్తున్న విద్యార్థులందరికీ ఎన్టీఏ తరపున ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు మీ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అనేది అప్లోడ్ చేశారు. దాన్ని మీరు లాగిన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. దాని గురించి ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను. కానీ కొంతమంది విద్యార్థులు ఈ విధంగా ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్తే మీకు ఒక నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. కొంతమందికి అడ్మిట్ కార్డ్ విత్హెల్డ్ డ్యూ టు ఇమేజ్ కరెక్షన్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఏమి ప్రాబ్లం అని చెప్పేసి విద్యార్థులు అడుగుతున్నారు. దానికి సంబంధించి మనకు వెబ్సైట్లో ఒక లింక్ ఇచ్చారు. కరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ నీట్ 2024 రిగార్డింగ్ అని చెప్పేసి దీన్ని మనము డౌన్లోడ్ చేస్తే ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. అందులో మనకు ప్రాబ్లం అనేది క్లియర్గా ఇచ్చాడు. కొంతమంది విద్యార్థులు అప్లై చేసే టైంలో కరెక్ట్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయలేదు. ఇది మనకు స్క్రూటినీ టైంలో వాళ్ళు కనుక్కున్నారు. ఎవరైతే విద్యార్థులు కరెక్ట్ ఫోటోగ్రాఫ్ను అప్లోడ్ చేయలేదో అలాంటి విద్యార్థులకు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ ఇమేజ్ మీద ఇంటూ మార్క్ వచ్చేసి సరైన ఇమేజ్ అప్లోడ్ చేయలేదని. మనము అప్లోడ్ చేసేటప్పుడు ఇంతకుముందే మనం చెప్పాము, బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉండాలి, మీ ఫేస్ అనేది క్లియర్గా కనిపించాలి, మీ ఫోటో కింద మీ నేము, అదేవిధంగా ఫోటో ఏ డేట్లో తీసుకున్నారు అనే వివరాన్ని అంటే ఆ డేట్ను మెన్షన్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఏ ఒక్కటి తప్పుగా ఉన్నా అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, మీ ఫేస్ క్లియర్గా లేకపోయినా, మీ నేము అదేవిధంగా డేట్ ఆఫ్ ఫోటో లేకపోయినా కూడా ఈ విధంగా నోటీస్ అనేది వస్తుంది. సో అలాంటి విద్యార్థులకు అడ్మిట్ కార్డ్ అనేది రాదు, దాన్ని విధేయుల్లో పెట్టారు. సో మీరు సరైన ఫోటో అప్లోడ్ చేయడానికి ఎన్టీఏ వారు ఒక టైం అనేది ఇచ్చాడు. 25th ఏప్రిల్ అంటే రేపు ఉదయం 7 గంటల నుంచి 26th ఏప్రిల్ అంటే మర్నాడు రాత్రి 11:59 వరకు మీరు మీ ఫోటోని కరెక్షన్ చేయవచ్చు. అంటే మీరు కొత్త ఫోటోని అప్లోడ్ చేయవచ్చు. నెక్స్ట్ మనం కొత్త ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా, అదేవిధంగా మీ ఫేస్ అనేది క్లియర్గా అనిపించాలి, అదేవిధంగా మీ పేరు, అదేవిధంగా డేట్ ఆఫ్ ఫోటో అని చెప్పేసి నీట్గా ఉండేటట్లుగా చూసుకోండి. ఇది 1 టైం ఛాన్స్ మాత్రమే, మళ్ళీ దీన్ని పొడిగించరు. సో ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మీకు నోటిఫికేషన్ వస్తుందో వాళ్ళు వెంటనే కొత్త ఫోటోని రేపు అప్లోడ్ చేసేయండి. ఇంకా ఏమైనా ఫర్దర్ క్లారిఫికేషన్స్ కావాలంటే మీరు ఫోన్ ద్వారా ఎన్టీఏ వారిని సంప్రదించవచ్చు. అదేవిధంగా ఈమెయిల్ కూడా చేయవచ్చు neet@nta.ac.in. సో వెంటనే మీరు ఎవరైతే విద్యార్థులకు నోటిఫికేషన్ వస్తుందో వాళ్ళు ఫోటో అప్లోడ్ చేసేయండి రేపు. ఆల్ ద బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.